కొన్నిసార్లు మన బాస్ చేసే పనులకి తలపట్టుకోవాలనిపిస్తుందా? చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. అయితే ఈరోజు మనం సరిగ్గా అలాంటి బ్యాడ్ బాస్ల ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఈరోజు మన ఈ విశ్లేషణకు ఆధారం గినీ గ్రహం స్కాట్ రాసిన ఏ సర్వైవల్ గైడ్ ఫర్ వర్కింగ్ విత్ బ్యాడ్ బాసెస్. ఈ పుస్తకం కేవలం సమస్యల గురించి చెప్పి వదిలేయదు, వాటిని ఎదుర్కోవడానికి చాలా ప్రాక్టికల్ స్ట్రాటజీలను కూడా ఇస్తుంది. చాలామందికి ఇలాంటి అనుభవం ఉంటుంది కదండి. మనం పనిలో ఎదుర్కొనే సమస్యల్లో ఇది చాలా కామన్, కానీ నిజంగా చాలా చిరాకు తెప్పిస్తుంది. దాదాపు మనందరం ఏదో ఒక పాయింట్లో ఈ పరిస్థితిని ఫేస్ చేసుంటాం. ఈ పుస్తకంలో ఒక భలే పోలిక వాడారు, అదే ఆఫీస్ జూ. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా రకరకాల బాస్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి పద్ధతి. సరే, మరి ఆ జూలో ఉండే కొన్ని వింత జీవుల్ని, అదే బాస్లని కలుద్దామా? సరే, ఇంక మన ఫీల్డ్ గైడ్ ఓపెన్ చేసి మనం ఎదుర్కోబోయే మొదటి రకం బాస్ ఎవరో చూసేద్దాం. అయితే ఈ విషయంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ సమస్యతో బాధపడేది ఒక్కరే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదుర్కొంటున్న సమస్య. మన లిస్ట్లో మొదటి రకం ఉండిలేని బాస్. అంటే ఆఫీస్లో ఉంటారు, కాని ఉన్నట్టు అస్సలు అనిపించదు. బాధ్యత తీసుకోవాలంటే మాత్రం 100 అడుగుల దూరంలో ఉంటారు. అంతే, వాళ్ళు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరు. దాంతో టీంకసలు ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో అర్థం కాదు. చివరికి ఆ లీడర్షిప్ గ్యాప్ను మనమే పూరించాల్సొస్తుంది. కొరిన్ కథే దీనికి మంచి ఉదాహరణ. ఆమె బాస్ బెన్ ఇక్కడ ఉన్న ఉష్ట్రపక్షిలాగా సమస్యలొచ్చినప్పుడు తల ఇసుకలో దూర్చుకుని తన సొంత పనుల్లో మునిగిపోయేవాడు. టీంకి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యతను పూర్తిగా గాలికొదిలేశాడు. దీంతో కొరిన్, ఆమె టీమ్మేట్స్ ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడమే. ఆ లీడర్షిప్ గ్యాప్ను మనమే ఫిల్ చేయాలి, ముందుకొచ్చి బాధ్యతలు తీసుకోవాలి. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా లాంగ్ రన్లో మన లీడర్షిప్ స్కిల్స్ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సరే, మన ఆఫీస్ జూలో రెండో రకం ఎవరో చూద్దాం. వీళ్ళు మొదటి రకం కంటే కొంచెం డిఫరెంట్. వీళ్ళే తెలివిలేని కాని పలుకుబడి ఉన్న బాసులు. వీళ్లకు సబ్జెక్ట్ రాదు, కాని కనెక్షన్లు మాత్రం బలంగా ఉంటాయి. వీళ్లతో డీల్ చేయడం చాలా ట్రిక్కీ. వీళ్లతో అసలు సమస్య వాళ్లకి తెలియకపోవడం కాదు, వాళ్లకి తెలియదన్న విషయం కూడా వాళ్లకి తెలియకపోవడం. వాళ్లకున్న కనెక్షన్లు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. అందుకే వాళ్ళు తప్పుల నుండి ఏమీ నేర్చుకోరు. ఇది మొత్తం టీంకి చాలా ప్రమాదకరం. ర్యాండీ అనే న్యూస్ యాంకర్ కథ చూద్దాం. అతను తన బాస్ తెలివి తక్కువతనాన్ని బయటపెట్టడానికి ఒక ప్రాంక్ చేశాడు. కాని రిజల్ట్ ఏంటి? ర్యాండీ తన ఉద్యోగం కోల్పోయాడు. ఇక్కడే ఈ పుస్తకం ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. అగ్రెసివ్గా వెళ్తే లాభం లేదు, డిప్లొమాటిక్గా ఉండటమే ముఖ్యం. ఇక్కడ కరెక్ట్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ల అహం దెబ్బతినకుండా చాలా సున్నితంగా వాళ్లకు తెలియని విషయాలు చెప్పాలి. మన సలహాలు వాళ్ళని విమర్శిస్తున్నట్టు కాకుండా కంపెనీ మంచి కోసమన్నట్టుగా చెప్తే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా కామన్గా కనిపించే, ఇంకా చెప్పాలంటే అందరికీ బాగా చిరాకు తెప్పించే రకం బాస్ని చూడబోతున్నాం. వీళ్లే నిందలు మోపే బాస్లు. వీళ్ళు బాధ్యత అస్సలు తీసుకోరు. మంచి జరిగితే అంతా నావల్లే అంటారు, కాని ఏదైనా తప్పు జరిగితే మాత్రం వెంటనే ఆ నిందను మనమీదకి నెట్టేస్తారు. ఇక్కడ డైనమిక్స్ చాలా సింపుల్. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు, కాని క్రెడిట్ అంతా బాస్కి వెళ్తుంది. కాని పొరపాటునేదైనా చిన్న సమస్య వస్తే ఆ బ్లేమ్ మొత్తం ఉద్యోగుల మీదే పడుతుంది. బేవ్ కథ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆమె బాస్ స్టాన్ తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ తన టీం మీద నిందలు వేసేవాడు. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడంతో టీం మోరల్ మొత్తం దెబ్బతింది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్లతో డైరెక్ట్గా గొడవపడటం వేస్ట్. బదులుగా మనం చేసిన పనిని మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. ఇంకాస్త ఎక్కువ బాధ్యత తీసుకుని మన విజయాలను ట్రాక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడున్న జాబ్లో ఉపయోగపడకపోయినా మన నెక్స్ట్ జాబ్కి ఇదొక బలమైన పునాది అవుతుంది. సరే, మనం 3 రకాల బాస్లని చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినుండి నేర్చుకున్న పాఠాలను కలిపి ఒక మంచి సర్వైవల్ స్ట్రాటజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి ఒకే ఒక మ్యాజిక్ పరిష్కారం అనేది ఉండదు. ప్రతి పరిస్థితి వేరు, ప్రతి బాస్ వేరు. కానీ మనం ఒక సింపుల్ 3 దశల ఫ్రేమ్వర్క్ను ఫాలో అవ్వచ్చు. మొదటిది, పరిస్థితిని అనలైజ్ చేయండి. రెండోది,
ఈ సిచ్యువేషన్లో మనం ఏ పాత్ర పోషించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. మరియు మూడోది, దానికి తగ్గట్టు మన పద్ధతి మార్చుకోవాలి. ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక చివరి ప్రశ్న, నిజంగా సమస్య బాస్తోనేనా, లేక దీని వెనక ఇంకా ఏదైనా పెద్ద కారణముందా? కొన్నిసార్లు అసలు ప్రాబ్లం బాస్లో కాదు, కంపెనీ కల్చర్లో లేదా సిస్టంలోనే ఉండొచ్చు. ఆ మూల కారణాన్ని అర్థం చేసుకోవడమే పరిష్కారం వైపు మనం వేసే మొదటి అడుగు. Please do subscribe.